జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకందరికి కూడా ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ కిక్ ఇచ్చే న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. ఇంకా అసలు విషయానికి వస్తే గుజరాత్ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు సృష్టించినటువంటి ద్వారక నగరం ఉన్నటువంటి రాష్ట్రం. పైగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దాదాపు 13 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి రాష్ట్రం గుజరాత్. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అక్కడ మనుషులు కూడా చాలా మంచోళ్ళు అనమాట. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకు గుజరాత్ రాష్ట్రం ఒక పెట్టని కోట. అటువంటి గుజరాత్ రాష్ట్రంలో అక్రమ కట్టడాలు కడితే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. ఇక అసలు విషయంలోకి వస్తా. చెప్పినా కదా, న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనం ఇక్కడ కొన్ని నిజాలు మాట్లాడుకోవాలా. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ గారు మంచి అడ్మినిస్ట్రేటర్. అంతేకాకుండా చాలా మంచోడు అనమాట. చెప్పాలంటే కాస్త నెమ్మదస్తుడు కూడా. అందుకే నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు గుజరాత్ హోంశాఖ మంత్రిగా అత్యంత సమర్థుడైనటువంటి హర్ష సంఘ్వీను ఎంపిక చేసినారు. గత సంవత్సరం నుండి ఈ హర్ష సంఘ్వీకు హోమ్ మినిస్టర్గా బాధ్యతలను అయితే అప్పగించారు. అంతే, ఇక గుజరాత్ హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి హర్ష సంఘ్వీ గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి దూసుకొని పోతున్నారు. ఆయన పనిలో ఆయన మామూలు కాదు. ఆయన వేగాన్ని ఎవరు అడ్డుకోలేకపోతున్నారు అనమాట. అంత వేగంగా వెళ్ళిపోతున్నారు. అంటే ఎటువంటి అసలు మొహమాటాలకు లేకుండా ఆయన పని ఆయన అంత నిక్కచ్చిగా చేసుకుంటూ పోతున్నారు. మొన్నటికి మొన్న సూరత్లో వినాయక చవితి ఉత్సవాలపైన రాళ్ల దాడులు చేసినటువంటి జిహాదీల మీద లాఠీ చార్జ్ చేయించారు. అంతేకాకుండా 150 మంది జిహాదీలను ఇండ్లలో పోయి దాంకుంటే తలుపులు పగలగొట్టి మరీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి తీసుకుపోయి బొక్కలో దొబ్బి కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు వాళ్ళందరినీ కూడా. ఇక ఇప్పుడు ఈ హర్ష సంఘ్వీ గారు రెవెన్యూ శాఖతో కలిసి గుజరాత్లోని అక్రమ కట్టడాలపైన దృష్టి సారించినారు. ఎందుకంటే ఈ రెవెన్యూ శాఖ పరిధిలోనే ఇవన్నీ కూడా భూములు, దానికి సంబంధించిన అవన్నీ ఆధారాలు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉండేది, వివరాలన్నీ ఉండేది రెవెన్యూ శాఖ పరిధిలోనే కదా. కాబట్టి వాళ్ళతో కలిసి ఈ అక్రమ కట్టడాల మీద దృష్టి సారించాడనమాట. దీంతో అత్యంత కీలకమైనటువంటి ఒక విషయం ఇప్పుడు బయటకు పడిందా, చాలా ఇంపార్టెంట్. దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అదేందయ్యా అంటే, గుజరాత్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి సోమనాథ్ దేవాలయం ఉండాలి. తెలుసు కదా మీకు అందరికి కూడా. ఈ సోమనాథ్ దేవాలయము గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలోని వెరావల్ రేవ్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. ఇది ఈ సోమనాథ్ దేవాలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చిపోతూ ఉంటారు. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం అది. అయితే ఈ సోమనాథ్ దేవాలయానికి దగ్గరలో కొంతమంది జాంబిగాళ్ళు ఉద్దేశపూర్వకంగా, అర్థమవుతుంది మీకు, ఉద్దేశపూర్వకంగా ఒక శ్మశాన వాటికను అయితే నిర్మించినారు. ఇది ఎప్పుడు నిర్మించినారు అంటే స్వాతంత్రానికి పూర్వమే నిర్మించారు దీన్ని అయితే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ప్రభుత్వ భూమిలో నిర్మించారు. అదే అక్కడ తిరకాసు. అంతేకాకుండా అక్కడ ప్రభుత్వ స్థలాలలో ఒక మసీదును 3 దర్గాలను కూడా నిర్మించినారయ్యా ప్రభుత్వ స్థలాల్లో. ఈ మసీదు మరియు దర్గాలు 30 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ హయాంలో, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించారు. అది కూడా చెప్పినా కదా, ప్రభుత్వ భూముల్లో ఎటువంటి పర్మిషన్లు లేకుండా అక్రమంగా నిర్మించాడు కావడం ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీంతో ఇప్పుడు ఈ విషయాన్ని గుజరాత్ హోమ్ మినిస్టర్ అయినటువంటి హర్ష సంఘ్వీ గారు వెలుగులే తీసుకొచ్చినారు. ఇక వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చెప్పేసి అక్కడ నివసిస్తున్నటువంటి ఆ వర్గం వాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. అర్థమవుతుందా? కానీ వాళ్ళు మాత్రం అక్కడే తిష్టేసుకొని కూర్చున్నారు. మేము ఎందుకు పోవాలా, మేము ఎందుకు పోతాము, ఇక్కడ మేము సంవత్సరాల తరబడి నుంచి ఉన్నాము అన్నట్టు. దీంతో ఇక రెచ్చిపోయినటువంటి గుజరాత్ హోమ్ మినిస్టర్ హర్ష సంఘ్వీ గారు 1400 మంది పోలీసులు, 36 బుల్డోజర్లు, 70 ట్రాక్టర్లు, 5 హిటాచీ మిషన్స్, 10 డంపర్సు, వీటన్నిటిని కూడా రంగంలోకి దించినాడు. ఇక అక్కడ ఉన్న ఒక వర్గం ప్రజలను అక్కడి నుంచి తరివేశారనమాట. అర్థమవుతుంది మీకు. కేవలం తరివేయటమే కాకుండా అక్కడ అక్రమంగా ఎప్పుడో నిర్మించిన ఆ మసీదును, దర్గాలను, అలాగే స్వాతంత్రానికి పూర్వం నిర్మించినటువంటి ఆ శ్మశాన వాటికను మొత్తాన్ని కూడా కూల్చేసి ధ్వంసం చేసి పారేసినారు. పాపం కదా, అయ్యయ్యో. అంతేకాకుండా నిన్నటికి నిన్న ఆ స్థలం మొత్తంలో ఒక కట్టడం కూడా లేకుండా కూల్చేసి నేలను అయితే చదును చేసేసారు. ఇదంతా కూడా ఎంత టైం పట్టింది తెలిసిన? కేవలం 48 గంటల వ్యవధిలో ఇదంతా కూడా జరగడం విశేషం. ఇక్కడ ప్రాంతంలోని దాదాపు 60 ఎకరాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ స్వాధీనం చేసుకున్న స్థలంలో సోమనాథ్ దేవాలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా కాటేజీలు నిర్మించడం విశేషం అనమాట. ఇది దమ్మున్న ప్రభుత్వం అంటే. దమ్మున్న నాయకుడు అంటే ఎట్లుండాలో
దీని ద్వారా మీకు ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతూ ఉంటుంది. అందుకే గుజరాత్ హోమ్ మినిస్టర్ ఎవరు, ఈ హర్ష సంఘ్వీను గుజరాత్ ప్రజలందరూ కూడా జూనియర్ యోగిగా పిలుచుకుంటున్నారు. అవునా కాదా? ఎందుకంటే యోగి గారు ఎంత ఫేమస్ అయినారంటే ఈ బుల్డోజర్ చర్య ద్వారా వరల్డ్ ఫేమస్ అయిపోయినారు ఆ స్వామి. మామూలుగా అయితే కాదు. అది కథ. ఎట్లా న్యూసా అట్లుంటుంది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంకొక మాట మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని తప్పనిసరిగా ఒకరికైనా కూడా చూసేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ వచ్చేసి 10,000 మంది చూస్తారనుకో, లేకపోతే 20,000 మంది చూస్తారనుకో, 5,000 మంది చూస్తారనుకో, మీరు ఒకరికి షేర్ చేసినా, లేకపోతే ఒకరు మీరున్నటువంటి ఒక వాట్సాప్ గ్రూప్లోనో, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లోనో, లేకపోతే ఒక ఫేస్బుక్ గ్రూప్లోనో షేర్ చేసినా కూడా ఇంత వాల్యుబుల్ న్యూస్ ఎంతమందికి చేరుతుందో, ఎంతమంది హ్యాపీగా ఉంటారో మీరు ఆలోచించుకోండి. సంతోషాన్ని పంచండి అయ్యా, పుణ్యం వచ్చాదే, దేవుడు బాగా చూస్తాడు. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.